ఈ ప్రధానంగా ఏంటంటే మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఈ వ్యూహాలు రచిస్తుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్ కరీంనగర్ అండ్ రామగుండం 9 మున్సిపాలిటీలలో రేపు జరగబోయే ఎలక్షన్ లో పూర్వ వైభవమే కాదు అంతకు మించి ఖచ్చితంగా కార్పొరేటర్లు సాధించుకుంటాం, మున్సిపాలిటీలో కౌన్సిలర్లు సాధించుకుంటాం. గత ఎన్నికల్లో రామగుండంలో 9 కార్పొరేటర్లుగా, కరీంనగర్ కార్పొరేషన్ లో 3 కార్పొరేటర్లు గెలవడం జరిగింది. చొప్పదండిలో ఒక మున్సిపల్ కౌన్సిలర్ గెలవడం జరిగింది. ఈసారి అన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా కార్పొరేటర్లుగా, కౌన్సిలర్గా గెలుచుకోవడం కోసం వ్యూహాలు రచిస్తా ఉన్నాం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా. అంతేకాదు ఇప్పటికే ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎవరైతే టిక్కెట్ రాకుండా ఉన్నటువంటి వాళ్ళ ఆశావాహులు ఉన్నారో ఈరోజు పార్టీ జిల్లా కమిటీ టచ్ లోకి రావడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని టచ్ లోకి వెళ్లడం జరుగుతూ ఉన్నది. అనేక మంది సింహం గుర్తు కావాలని చెప్పేసి అడిగేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకోసమే పార్టీ జిల్లా కమిటీగా ఒక చర్చ చేశాం. తప్పకుండా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, ఉద్యమకారులు కావచ్చు, రాజకీయంగా అణచివేయబడినటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా రాజకీయంగా ప్రజల్లో గుర్తింపున్నటువంటి వాళ్ళకు ప్రధానంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తును మీరందరూ కూడా పార్టీ జిల్లా కమిటీకి దరఖాస్తు పెట్టుకోండి. జిల్లా కమిటీలో చర్చించి ఆ తర్వాత తదనంతరం రాష్ట్ర కమిటీకి పంపించి రాష్ట్ర కమిటీ ఆమోదంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ నుండి వాళ్ళందరికీ బీ ఫామ్లు ఇవ్వడానికి, సింహం గుర్తు బీ ఫామ్లు ఇవ్వడానికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా రానున్న కాలంలో అధికార పార్టీకి, ఇతర పార్టీలకు కూడా చుక్కలు చూపిస్తాం. తప్పకుండా సింహం గుర్తు ప్రపంచం కొనసాగుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.